నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? మార్చి మాసం 2025 సంవత్సరం వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలాలు కూడా వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మార్చి మాసం వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి స్థితిగతులు కూడా బాగున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వారికి గనక పిల్లలు ఉంటే వారు కూడా అదృష్టవంతులు అవుతారు. ఎలా అంటే పిల్లలు మాట వినకుండా ఉండేటువంటి వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మాట వినని తత్వంలో ఉన్నా, వారికి బాలారిష్ట రోగాలు ఉన్నా, వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా కూడా వీరికి ఎంత వయసు ఉన్నా వారి పిల్లలు అయితే పిల్లలే అవుతారు. కాబట్టి వారి జాతకం కూడా మారిపోతుంది. అది ఎలా? పిల్లలు వృశ్చిక రాశిలో పుట్టినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి కాలికి నమస్కారం చేస్తే కూడా వీరికి అదృష్టం వస్తుంది. అలా చేయగలగాలి. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి ఎవరైనా ఉంటే ఎక్కడైనా ఎవరైనా బోని కానీ ఓపెనింగ్ కానీ పిలిస్తే వెళ్ళాలి. ఎక్కడైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు వీరి దగ్గర నుంచి టాబ్లెట్ కానీ మెడిసిన్ కానీ ఏమైనా ఇచ్చినట్టయితే కూడా ఖచ్చితంగా వాడు మంచి స్థాయికి మంచి ఆరోగ్య పరిస్థితి కూడా కుదిరిపడతాయి ఎదుటి వాళ్ళకి. అంటే వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసంలో అంత అద్భుతంగా ఉంది. ఎదుటి వాళ్ళు బాగుపడతారు వృశ్చిక రాశి నుంచి. అంటే వాళ్ళు డిమాండ్ చేయొద్దు, వాటిని క్యాష్ చేసుకోవద్దు. మంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటువంటి గుణగణాలు ఉండడం మంచిది. అయితే వృశ్చిక రాశి వారు ఎక్కడైనా మనం అనుకున్నట్టుగానే వారి యొక్క స్థితిగతులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇంతగా ఉంది కదంటే గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి. బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, అలానే రాహువు కావచ్చు, అలానే మనకి కుజుడు కావచ్చు, అన్ని రకాల గ్రహాలు కూడా వృశ్చిక రాశి మీదే దాడి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సృష్టి ఉందన్నమాట. అందుకని వృశ్చిక రాశి వారికి మంచి పరిహారాలు కూడా ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వారు ఇంకా రాణించేందుకు చాలా బాగుంటుంది. అయితే వృశ్చిక రాశిలో ఎవరైనా డాక్టర్స్ చదివి ఉండి వారు ఎక్కడైనా జాబు లేకుండా లేకపోతే వేరే ప్రైవేట్ జాబ్ ఏమైనా చేసి ఉంటే కనుక వారికి అనుకోకుండా ఎవరైనా సహాయం చేసి ఒక క్లినిక్కో ఒక హాస్పిటల్లో కట్టించే విధానం కూడా కనిపిస్తుంది. దాంట్లో జాబ్ చేసే విధానం కూడా కనిపిస్తుంది. మెడిసిన్ సంబంధించినటువంటి ఫీల్డ్ ఏదైతే ఉన్నారో నర్సులు కావచ్చు, అలానే డాక్టర్స్ కావచ్చు, అలానే ఇంకా ఏదన్నా మెడికల్ షాప్స్ పెట్టాలనుకున్నా కూడా మెడికల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అనుకూలంగా ఉంది. అలానే వృశ్చిక రాశి బిల్డర్స్ కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిక్స్ రంగాల వారు కానివ్వండి, అలానే ఇనుము ఇటుక ఇలా మనకి ఇవి వచ్చేసి ఇనుము ఇటుక ఇసుక ఇలాంటి రంగాలు అంటే కాంట్రాక్ట్ బేసిక్ రంగాలతో పాటు ఇలాంటి హార్టింగ్ ఫీల్డ్ రంగాల్లో వాటి కూడా బాగుంటుంది. ఎలా అంటే వీళ్ళకి ఇంకోటి కూడా ఉంది. బిల్డర్సే కాకుండా ఈ స్థలాలు కొని అమ్మేటువంటి వారు ఉన్నారు. వీరికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని కూడా మంచి అదృష్టమైనటువంటి కాలము వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసం. అన్ని రకాలుగా ఇంకా రంగాల్లో బాగుండాలనుకుంటే కనుక ఈ సివిల్ కాంట్రాక్ట్స్ రంగం, ఆర్కిటెక్చర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వీరికి ఇంకా ఏదైనా ముందుకు వెళ్ళి ఇంకా అన్ని రంగాల్లో ముందుకు రావాలి, అన్నీ బాగుండాలనుకుంటే కనుక చిన్న పరిహారాల ద్వారా అవన్నీ కూడా ఇంకా గ్రహాలు అనుకూలత కూడా చాలా బాగుంటుంది. కాబట్టి చిన్న పరిహారాలు అనేది చేసుకోవడం చాలా మంచిది. వారికి సంబంధించినటువంటి పరిహారం వృశ్చిక రాశి వారు మాసం మొత్తం కూడా ఏదైతే ఈ మాసం ఉందో ఈ మాసం మొత్తం షష్టగ్రహి కూటమి వరకు కూడా చేయవలసినటువంటి పరిహారం ఏదైనా నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించాలి. అది ఎలా ఆచరించాలి అంటే నువ్వుల నూనె కానీ, వేప నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ అంటారు, ఆవాల నూనె, ఇలాంటి ఆవాల నూనె కానీ తీసుకొని లేకపోతే కొబ్బరి నూనె సరే మన బాడీకి అప్లై చేసుకోవాలి. ఒక 50 గ్రాములు సుమారు 100 గ్రాములు సుమారు ఆయిల్ తీసుకొని అప్లై చేసుకున్న తర్వాత స్నానం ఆచరించాలి. ఇంట్లో కాకుండా బయట, ఇంటి బయట కాకుండా చెరువు కానీ, కుంటలు కానీ, వాగులు, ఇలా సెలయేర్లు, ఏర్లు, కాలువలు ఇలా ఉంటాయి, గుండాలు ఇలా ఉంటాయి. వీటిలో స్నానం ఆచరించినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు, గ్రహాల నుంచి వచ్చేటువంటి ఎడబాటు అన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. వారి యొక్క స్థితిగతులు అన్నీ కూడా మెరుగుపడతాయి. అలానే నరఘోష నరదిష్టి కూడా మెరుగుపడుతుంది. అంటే మెరుగుపడదు, పోతుంది. నరఘోష నరదిష్టి నుంచి వెసులుబాటు దొరుకుతుంది, బయటపడతారు. అందుకని అది ఎందుకు కూడా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి స్నానం ఆచరించడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే వీరికి విభూది ఉంటుంది. విభూది, గంధము, అలానే కుంకుమ, ఇది పావు కిలో చొప్పున. అలానే మనకి హారతి కర్పూరం అంటారు. మనకి బిళ్ళ కర్పూరం ఉంటుంది కదా, హారతి ఇస్తారు. ఈ కర్పూరం, ఈ 4 వస్తువులు కూడా పావు కిలో సుమారుగా అంటే 250 గ్రాములు సుమారుగా తీసుకొని ఒక్కొక్క వస్తువుని ఒక మంగళవారం కానీ ఒక శనివారం కానీ అవన్నీ కలుపుకొని ఏదైనా హనుమాన్ మందిరంలో కానీ లేదా అమ్మవారి మందిరంలో కానీ దానం చేయాలి.
ఇచ్చినట్టయితే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు. ఈ 2 రెమెడీస్ చాలు. అంటే స్నానం చేసేటప్పుడు ఏ రోజు చేయాలని డౌట్ రావచ్చు మీకు. శుక్రవారం కానీ శనివారం కానీ చేయాలి స్నానం. ఇదైతే మాత్రం మంగళవారం లేచి చేయొచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఈ వీటితో పాటు మనం గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నెంబర్ వచ్చేసి 5249-987 52499987. ఇది 125 టైమ్స్ కనుక ప్రతిరోజు మనం పఠనం చేసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి అన్యోన్యమైనటువంటి డబ్బు ఆదాయం కూడా వనరులు వచ్చేలాగా ఉంటాయి. ఏదైనా చేసేటువంటి జాబులో వెసులుబాటు దొరుకుతుంది. అన్ని రకాల రంగాల్లో కూడా బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఏ రోజు నరదిష్టి ఆ రోజే పటాపంచలేదానికి ఈ నెంబర్ని ప్రతిరోజు మనం 2 సార్లు చదువుకోవచ్చు. ఉదయము సాయంత్రం పనుకునేప్పుడు కూడా ఈ నెంబర్ చదువుకుంటే ప్రశాంతమైనటువంటి నిద్ర వస్తుంది. చెడు కళలు కూడా వీళ్ళకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ నెంబర్ని ఎలా చదవాలి? ఏదైనా ఒక రకమైనటువంటి ఫ్రూట్, ఏదైనా ఒక రకం యాపిల్ కావచ్చు, బనానా కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, ఇలా ఏదైనా ఒకటైనా పెట్టుకుని ఆ నెంబర్ని పట్టించేసుకుని అది తినడం ద్వారా మంచి జరిగేటువంటి ఆలోచన ఉంటుంది. అందరూ కూడా అదృష్టవంతులు అని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు గురువు.